నేను ఉరవకొండకి జిల్లా మంత్రిగా వచ్చిన రోజున మొదటి రోజున జిల్లాలో చెప్పాను. నేను రాష్ట్రానికి మంత్రినైనా ఈ నియోజకవర్గానికి బిడ్డనే, ఈ జిల్లాకు నేను కూలీగానే పనిచేస్తాను అని. ఆ మాటకు నేను ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాను. నేను ప్రతిరోజు నేను భగవంతుడిని కోరేది ఒకటే, నాకు పొరపాటున కూడా అహంకారం అనేటువంటిది నా లేక రాకోకుండా చూడు భగవంతుడు అని కోరుతాను. నేను ఎందుకు అనంటే కళ్ళు నెత్తికెక్కితే అదే మన పతనానికి మొదటి మెట్టు అనేటువంటిది నేను నమ్ముతాను. నేను ఏం చేసినా నా తపన ఇప్పుడు ఉన్నటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఈ ఉరవకొండ నియోజకవర్గానికి, అనంతపురం జిల్లాకి ఎంతో చేయాలనున్నా ఇంకా ఆరాట పడుతూనే ఉన్నాం. మొదటి సంవత్సరంలోనే రాష్ట్రం మొత్తం మీద కాదని అనంతపూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలకి హంద్రీనీవా కాలువని 100 రోజుల్లో, కేవలం 100 రోజుల్లోనే వెడల్పు చేశాం. 300 కిలోమీటర్ల పైన, 400 కిలోమీటర్ల పైన లైనింగ్ చేశాం. 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీనికి చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నా. సార్, రాయలసీమలో మీకోసం, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం చూసినటువంటి రైతులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి నమ్మకాన్ని ఇవ్వాలి. మనం 4 ఏళ్లలో కాదు, 1 సంవత్సరంలో చేద్దాం, కుదిరితే 100 రోజుల్లో చేద్దామంటే ఆయన ధైర్యంగా ముందుకెళ్ళి చూద్దామన్నటువంటి మాటతో మనం ఈరోజు చేశాము అనంటే అది ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నం.